BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. రెడ్డి అండి, నేను కప్రా నుంచి వచ్చాను. జవహర్నగర్ కి కప్రాకి బార్డర్ లో మాకు వ్యవసాయ భూములు ఉన్నాయి. మా వ్యవసాయ భూముల నెంబర్లు వచ్చేసి 68, 69, 71, 72, 73, 74 సర్వే నెంబర్ లో మాకు వ్యవసాయ భూములు మాకు ఇంకో ఇతరులకు ఉన్నాయి. 12 మెంబర్స్ ఉంటాయి వ్యవసాయ భూములు. అయితే అదేమంటే మాకు జవహర్నగర్ బార్డర్ లో ఉండడం వల్ల 417, 418, 420 సర్వే నెంబర్ లో అక్రమ లేఅవుట్లు వేసేసి బార్డర్ లో ఉన్న 33 ఫీట్ల రోడ్డు కబ్జా చేసి చిన్నగా 10 ఫీట్ల మంది మొదలుపెట్టి మిగతా రోడ్ అంతా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తారు. ఎవరైనా అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది తెచ్చి సార్కి ఇచ్చాను. ఇది 2-3 ఇయర్స్ నుంచి అయితే గతంలో ఉన్న ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు గతంలో ఎంఆర్ఓ గారు దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు వచ్చి గులగొట్టినప్పుడు ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు కూడా మొన్న మళ్ళీ కంప్లైంట్ చేసాం. ఆమె కూడా నేను చూస్తానండి అని చెప్పారు. అదొకటి. ఇంకోటి వంపగూడలో 104 సర్వే నెంబర్ అనేసి ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. అది కూడా కబ్జాలు చేసేసి సర్వే నెంబర్లు మార్చి డాక్యుమెంట్లు చేస్తున్నారు. డాక్యుమెంట్లు చేసేసి ప్లాట్లు విక్రయించేస్తున్నారు. ఒకటైతే ఏకంగా 3 ఫ్లోర్ల బిల్డింగే కట్టారు. ఆయన సర్వే నెంబర్ మార్చేసి కోర్టుకు స్టేటస్ కో పోయినట. స్టేటస్ కో తెచ్చుకున్నాడు అనేసి ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడు మళ్ళీ ఫెన్సింగ్ వేసిరు, బోర్డులు పెట్టిరు. ఆ బిల్డింగ్ వచ్చేసి కోర్టు స్టేటస్ ఉంది కాబట్టి మేము పరిశీలనలో ఉందని మేడం చెప్తున్నారు. ఇది దీనికోసం అనేది కంప్లైంట్ చేయడానికి హైదరాబాద్ వచ్చినాం. మళ్ళీ రోడ్డు కబ్జా అనేది మాకు ప్రయోజనం అవుతుంది. 10-11 కుటుంబాలు వ్యవసాయ భూములు మాయి. ప్లస్ అంటే రోడ్డు వదిలిపెట్టిరు. ఆ రోడ్డు తీసేసి చేస్తే వితౌట్ కానీ ఆ ఇత్తం లేఅవుట్ చేసిన అతను ఏంటంటే రోడ్డు వదిలిపెట్టిన తర్వాత ఆ లేఅవుట్ అంతా అమ్ముకుంటుంది. చిన్న చిన్న బిట్లుగా ఏదైతే 30 ఫీట్ల రోడ్ వదిలిపెట్టినో దాన్ని 15 ఫీట్ల మంది వదిలిపెట్టి మిగతా 15 ఫీట్లు అమ్ముకుంటూ పోతున్నాం. అది చిన్న చిన్న పేదవాళ్ళు కొనుక్కుంటున్నారు. మేము ఎంత చెప్పినా కూడా సార్ రోడ్డు అంటే అన్ని పోయినప్పుడు మాయిపోతాయి, అప్పటిదాకా మమ్మల్ని ఉండని అనేసి అంటే మాకు వ్యవసాయ భూమిలోకి పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఏమైనా పోతే మమ్మల్ని భయభ్రాంతలు గురి చేస్తున్నారు. అది రోడ్డు అని తెలుసుకుంటున్నారు. వాళ్ళే అంటారు అందరు మాది పోతారు రోడ్లో పోయినప్పుడు. మీరేంటంటే మా పొలాలు ఉన్నాయి కదా మామ అంటే మేమేం చేయాలి సార్ అంటారు. తెలియకుండా ఉన్నారంటే సెకండ్ అది. బట్ మీరు రోడ్డు అని తెలిసి అది అవతల వ్యవసాయ భూమిలోకి రోడ్డు అని తెలిసి కూడా మీరు అంటే మీరు మీ కోసం మాకు అన్యాయం చేస్తున్నట్టే కదా, మా పొట్ట కొడుతున్నట్టే కదా. మీరు మాకు రోడ్డు లేదు, మా పొలాలకు మేము వ్యవసాయం చేసుకుని ప్రజెంట్ మేము వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాం. అక్కడ మాకు పశువులు ఉన్నాయి, వ్యవసాయం చేస్తాం, అగ్రికల్చర్ చేస్తాం, మేము అన్ని చేసుకుంటాం. మరి మాకెట్లా? ఎప్పుడు కాదు తాత ముత్తాతల నుంచి ఉన్న భూములు మాయా. ఇప్పుడు మధ్యలో వచ్చి కొనుక్కొని రియల్ ఎస్టేట్ కోసం ఉన్న భూములు కావు. తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న కుటుంబాలే మాయ. మరి మీరు రోడ్డు అని తెలుసుకుంటున్నట్టు మీరు మాకు అన్యాయం చేస్తున్నట్టే కదా. బట్ హైడ్రా అనేది ఈజ్ వెరీ గుడ్. నన్ను అడితే మటుకు చాలా మంచి చేసారు వీళ్ళు. మన చెరువులు కానీ ఇప్పుడు ఇట్లా రోడ్లు కానీ కబ్జా చేసే వాళ్ళకి ఇది ఒక హడల్ అన్నట్టే లెక్క. కాబట్టి హైడ్రా అనేది మంచిదే. నన్ను అడితే సీఎం రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను చాలా బాగుంది హైడ్రా అని, నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు చెరువులు కానీ బఫర్ జోన్ లో ఇల్లు కట్టిన అవన్నీ కానీ ఇప్పుడు మాలాంటి వ్యవసాయం మేము కొట్లాడలేము ఎవరితో. ఇప్పుడు మేము పోతే కొట్లాడాలంటే మేము కొట్లాడలేము. జెన్యున్ ల్యాండ్స్ మాయి, మేమే భయభ్రాంతులకు గురి కావాల్సి వస్తుంది. మేము తాత ముత్తాల భూములు. కాబట్టి హైడ్రా అనేది మాలాంటి వాళ్ళకి మేలు చేసేదే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.